వ్యాన్లో నన్ను కుక్క తెచ్చాడా? నేను ఎస్పీని. 3 రోజులుగా నాతో తమాషాలు ఆడుకుంటాను. మీ రక్తం కాస్తా లైఫ్ లో ఫస్ట్ టైం దెబ్బలు తినేసరికి మనుషుని మర్చిపోయావా? రక్తం తాగుతానంటున్నావు. ఏసీఎఫ్ అనే గ్రూప్ ని తయారు చేసి తప్పు చేసిన వాళ్ళని చంపుతానంటున్నావు. నువ్వేమైనా కలిగిన అనుకుంటున్నావా? భగవంతుని నమ్మిన వాళ్ళకి దుర్మార్గుని అంతం చేయడానికి పుట్టిన 11వ అవతారం కల్కిని. గోవు కేక పెట్టకు, అదే నీకు చావు కేక అవుతుంది. నేనేం తప్పు చేశానని చంపుతావు? నువ్వు తప్పు చేయలేదురా, నేరాలు చేశావు. ప్రూవ్ చేయగలవా? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? శంకర్, నువ్వు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఈ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. 1994లో నువ్వు మహబూబ్ నగర్ పోస్ట్ అయ్యావు. అక్కడ దొంగసారా తాగి 14 మంది చనిపోతే కాసిరివాడి దగ్గర చనిపోయిన వాడికి 1,00,000 చొప్పున లంచంగా వసూలు చేశావు. ప్రారంభంలోనే పిరుగుతో వ్యాపారం మొదలుపెట్టిన నువ్వు 1996లో శ్రీకాకుళం వెళ్ళావు. అక్కడ అంకయ్య దొర కొడుకు ఓ కాలేజీ అమ్మాయిని మానభంగం చేస్తే ఆ అమ్మాయి వ్యభిచారిని చెప్పి దొర కొడుకును తప్పించినందుకు నువ్వు పుచ్చుకున్న లంచం 12 లక్షలు. 1996 నుంచి ఈ 7 సంవత్సరాలలో నీ అవినీతి సంపాదన 5 కోట్లు దాటింది. అంతేనా, నిన్ను కిడ్నాప్ చేయడానికి గంట ముందు కూడా నువ్వు 6 లక్షలు లంచం పుచ్చుకున్నావు కదా. రేప్ చేశారా? రేప్ ఒక్కసారైనా 100 సార్లైనా ఒకటి. ఇప్పుడు నేను కూడా చేస్తాను. ఊరేసుకున్నాడని చెప్పండి రా. కల్తీ సారా తాగి చచ్చిన 14 మందికి 14 లక్షలు సార్. 100 మంది తాగి చేస్తే బాగుండేది, 100 లక్షలు వచ్చేది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కూడా ఎవరిని కొట్టే అధికారం లేదు. కానీ ఆ అధికారం రాజ్యాంగం బిగించింది. ఎందుకు? కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది కనుక. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి 36 మంది చావుకు కారణమయ్యా. మీ డిపార్ట్మెంట్ లో ఎందరో పోలీసులు నిజాయితీకి పత్రాలు సాధిస్తుంటే నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లలో నువ్వు నెంబర్ 1 చేస్తావు. సత్యం ముందు నీ రక్తం ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వపడు. సార్ నన్ను చంపద్దు, నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమి.